ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాల శుభాలు తెలియపరుస్తూనండి. కీర్తనల గ్రంథం 116వ కీర్తన 8వ వచనం. నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అంటే మనము కొన్నిసార్లు మన కళ్ళతో మనం కొన్ని చూస్తాం, అయితే మనం అక్కడికి వెళ్తే మన అంచనా ప్రకారం మనం కింద పడము అని ఒక దగ్గరికి వెళ్తామండి. ఒక బావి దగ్గరికైనా లేదా ఒక చెరువు దగ్గరికైనా ఒక కింద పడేటువంటి పరిస్థితుల దగ్గరికి అక్కడ మనకి ఏదైతే కనపడుతుందో అక్కడికి వెళ్తాం. అయితే మన పాదము స్లిప్ అయినప్పుడు మనం కింద పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దేవుడు చెప్తున్నాడు, కింద పడకుండా నేను కాపాడుతాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము అనేక మంది యవనస్తులు ఏం చేస్తున్నారంటే ఎండల కాలం వస్తే అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఈత కొట్టలని బావిలో పడి చనిపోతున్నారు, చెరువుల్లో పడి చనిపోతున్నారు, పెద్ద పెద్ద బీచ్లకి వెళ్తున్నారు. అదేవిధంగా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి తల్లిదండ్రులకు చెప్పకుండా తమ కాలు జారి పడిపోతున్నారండి. అంటే మనము దేవుడికి ప్రార్థన చేసి ఏ ప్రదేశానికైనా వెళ్ళాలా, దేవుడికి ప్రార్థన చేయకుండా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన ప్రాణాన్ని కాపాడేది దేవుడే. మన ప్రాణము తప్పించుట అంటే మన ప్రాణాలు పోకుండా తప్పించే వశము యెహోవా చేతుల్లోనే ఉంది అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ప్రాణం ఇచ్చేదైనా యేసయ్య, ప్రాణం తీసుకునే అధికారం కూడా యేసయ్యకే ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడికి వెళ్తున్నా దేవా నన్ను కాపాడు, నా కాళ్ళు చేతులు ఎరగకుండా కాపాడు, ఆరోగ్యం ఇచ్చే శక్తిని దయచేయండి. మనము కళ్ళతో కొన్ని చూస్తాం, అంటే అక్కడికి వెళ్తే అక్కడ స్థిరంగా ఉంటుంది, దృఢంగా ఉంటుందని మనకు అంచనా ఉంటుంది. అది ఎంత బలంగా మనల్ని అది వెయిట్ ఆపుతుందో లేదో తెలీదు. అయినా కూడా మనం అక్కడికి వెళ్ళి కింద పడితే, అదేవిధంగా మనము పడేది కాకుండా కొన్ని సందర్భాల్లో ఇతరులను కూడా వాళ్ళు చేయి పట్టుకొని లాగుతారండి. మనము పడేది కాదు, ఇతరులను కూడా అక్కడికి పడేసేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనము కాలు జారకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో మనుషులైన మనం అనేక మార్లు పాపంలో కూడా కాలు జారుతూ ఉంటామండి. మనం ఎంత కాలు జారుతామంటే అది పాపం అని తెలిసినా కూడా అదేం కాదు, చిన్న పాపమే కదా, అది ఒక్కసారి చేస్తే ఏం కాదు, ఒకసారి అనుభవిస్తే ఏం కాదని మనము చిన్న చిన్న పాపాలు చేసి దేవుడికి మనం చెడ్డ పేరు తెచ్చే బిడలుగా ఉంటాం. కాబట్టి మన జీవితాన్ని మనం దేవునికి సమర్పించుకునే బిడలుగా ఉండాలి, మనుషులకి కాదండి. మనుషులు ఏం చేస్తారంటే మనుషుల్ని కృంగదీయాలని చూస్తారు, మనుషుల్ని ఎలా పడేయాలా, ఎలా చెదరగొట్టాలా, ఎలా అలా ఇలా చేయాలని మనుషుల ఆలోచనలు. ఈ బిడ్డని కాలు జారేటట్టు చేయాలని మనుషుల్లో ఉన్నటువంటి దురాత్మల సమూహములు మనల్ని పడగొట్టాలని చూస్తాయి. దేవుడు మనల్ని బండ మీద ఇల్లు కట్టేటువంటి బిడలుగా ఉండాలండి. మనం అంటే బండ ఎవరి బండ మీద అంటే క్రీస్తు అని బండ మీద ఇల్లు కట్టాలి. ఈ లోకంలో ఇసుకనాల సాతాను ఇసుకనాల్లో కట్టి మనం కూలిపోతాం. క్రీస్తు అనే బండ మీద మనం ఎప్పుడైతే ఇల్లు కడితే ఇల్లు కూడా పడకుండా ఉంటుంది. మనం ఒక ఇల్లు కట్టుకుంటే పునాదుల లోతుకి తవ్వాల, అదేవిధంగా అక్కడ ఐరన్, ఇసుక, సువ్వ, అదేవిధంగా ప్రతి ఒక్కటి సిమెంట్ అవన్నీ బలంగా వాడితేనే అది కింద నుంచి ఆ పునాది గట్టిగా ఉంటుంది, పైన ఎన్ని ఫ్లోర్లను వేసుకోవచ్చండి. కాబట్టి మన జీవితాలు మన కాలు జారకుండా మనకి కంటికి కనబడేటి ఎన్ని నిజాలు కాదు, మనం భ్రమలో ఉన్నాం. ఇది లోకము అట్రాక్ట్ చేసేటువంటి లోకం అండి. అంటే పాపంలోకి లాగాలని, మనల్ని పడేయాలని ఈ లోకంలో ఉన్నటువంటి సాతాను ఆదాం గాని అవ్వ గారినే మోసం చేసింది. మనల్ని మోసం చేయలేదా? దేవుణ్ణి కూడా సాతాను శోధించింది, మనల్ని శోధించలేదు. మనం ఏ పాటి వారం? కాబట్టి మనలో ఉండేటువంటి దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి ఈ లోకంలో ఉండేటువంటి అంతా ఒక మాయ, ఈ లోకంలో ఉండేటువంటివన్నీ గతించిపోతాయి. కానీ మనలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి మనం దేవుణ్ణి సేవించాలి, దేవుణ్ణి ఆరాధించాలండి, దేవుణ్ణి మనం ప్రేమించాలి. మన ఆలోచన విధానాన్ని ప్రతిరోజు మనం అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. మనం అక్కడికి వెళ్తే ఏమవుతుంది అని, ఏ ప్రదేశానికి వెళ్తున్నా మనం ఇంట్లో నుంచి మన కాలు బయటికి గడప నుంచి బయటికి వెళ్తుందంటే ప్రార్థన చేసుకోవాలి. మళ్ళీ ఇంట్లోకి వస్తున్నామంటే ఆయన కృప ద్వారా, ఆయన కాపాడుదల సహాయం, ఆయన కంచె మనకు ఉంది కాబట్టి మనం వస్తున్నామని. లేదా మనకి యాక్సిడెంట్ ధరించి కొన్నిసార్లు మనం తప్పించుకోవచ్చు. మన డ్రైవింగ్ స్కిల్స్, మన టాలెంట్ కాదండి, దేవుడి యొక్క కాపాడుదలలు దేవుడే మనల్ని తప్పించాడు. మనం గ్రహించి షడ్రకు మెషకు అభ్యర్థకొని వాడిని చూస్తే అగ్నిలో నుంచి దేవుడే తప్పించాడు. మనల్ని కూడా ప్రతిసారి దేవుడే తప్పిస్తున్నాడైతే దేవుడు మనకు ప్రత్యక్షంగా కనబడ్డు, దూతలు కూడా కనబడవు. కాబట్టి మనం నమ్మకుండా ఉన్నాం, మనం నమ్మి ఆయన మీద విశ్వాసం పెంపొందించుకున్నట్లుగా ప్రార్థన.
మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మా కాలు జారి పడకుండా కాపాడమని అడుగుచున్నానయ్యా. ఈ లోకంలో మేము అనేక ప్రదేశానికి వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే మేము కింద పడేదానికి అవకాశాలు ఉంటాయి. ఎలాగైనా కింద పడచ్చయ్యా. మనుషులైన మేము కింద పడతాం. అయితే మేము కింద పడినా కూడా మేము లెయ్యాలంటే మీ కృప కావాలంటే ఈ లోకంలో అనేక మంది యవనస్తులు ఏం చేస్తున్నారంటే ఎంజాయ్ కోసం బీచ్ల దగ్గరికి వెళ్తున్నారు, బాయిల దగ్గరికి వెళ్తున్నారు. ఈ లోకంలో లోతైన ప్రదేశాల దగ్గరికి వెళ్ళి తమ తల్లిదండ్రులకు చెప్పకుండా ఫ్రెండ్స్తో వెళ్ళి ప్రాణాలు పోయే బిడ్డలు కూడా ఉన్నారయ్యా. వేసి అందుకని ప్రాణాలు కాపాడబడాలనంటే ప్రతి క్షణము మీకు ప్రార్థన చేయాలా, మా జీవితాన్ని మీకు అంకితం చేసుకోవాలా. అప్పుడు మీ వాక్యము మా పాదముకు దీపము, మా త్రోవకు వెలుగై ఉంటుంది. కాబట్టి మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారు, దీవిస్తారు, మమ్మల్ని అభివృద్ధి చేస్తారు. మీ ఆత్మతో మమ్మల్ని నింపుతున్న దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఈ లోకంలో సాతాను ఏం చేస్తుందంటే మమ్మల్ని మింగివేయాలని చూస్తుందయ్యా, మమ్మల్ని తొక్కివేయాలని చూస్తుంది, మమ్మల్ని బాధ పెట్టాలా, దుఃఖ పెట్టాలా, మమ్మల్ని ఎంతగానో హింసకు లోన్ చేయాలని సాతాను దాని అనుచరులు కిందకి లాగాల, పడేయాలా, తొక్కేయాలా, ఇతనికి ఏదో ఒకటి చూపించి ఈ లోకంలోకి లాగపని ఇతన్ని అపవిత్రపు పరచాలని సాతాను చూస్తుందయ్యా. అయినా కూడా మేము సాతాన్ని జయించే మంచి మనసును దయచేయండి, అధికారులు దయచేయండి. మేము చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటయ్యా ఆశీర్వదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా చేయమని అడుగుతున్నానయ్యా. యవనస్తులు తమ శరీరాన్ని పాడు చేసుకోకుండా, అపవిత్రంలోకి వేసి పంపించుకోకుండా యవన వయసులో మీ కాడి మోటి నరులకు మేలు. కాబట్టి మా కాలు జారి పడకుండా కాపాడుతున్న దేవా మీకు స్తోత్రమయ్యా. మా కళ్ళు కూడా వేసి పరిశుద్ధపరచండి. మీ వాక్యమే చూడాలి. ఈ లోకంలోనే మా శరీరానికి దీపము ఈ కళ్ళే ఉంటుంది. కాబట్టి కళ్ళతో అపవిత్రం చూసి పాపంలోకి వెళ్లకుండా ఈ లోకంలో మేము పరిశుద్ధంగా మా జీవితాన్ని కాపాడుకునే మంచి ఆలోచన విధానాన్ని దయచేయమని అడుగుచు సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరాసిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి మనం తడుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.